ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి అంతలా చెప్తుందంటే నీ మీద మాకు అనుమానంగా ఉంది. నువ్వు లక్ష్మి భర్తవని ప్రూఫ్ ఏంటి? ఎలా మేమందరం నిన్ను నమ్మాలి? అదేనమ్మా మీ అనుమానం? సరేనమ్మా, ఒక్క నిమిషం, నన్ను నేను నిరూపించుకుంటాను. చూడండి, ఈ ఫోటో చూడండి. నాకు నా లక్ష్మికి పెళ్ళైన ఫోటో. ఇదే కదమ్మా, ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా చూడండి. ఇవే కాదు, ఇంకా బ్యాగ్లో ఉన్నాయి. చూడండి అమ్మా, లక్ష్మికి నాకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికెట్. అందరూ బాగా చూడండి. వీటన్నిటికంటే అతిపెద్ద సాక్ష్యం నా లక్ష్మి మెడలో నేను కట్టిన మంగళసూత్రం. అది విహారీ కట్టిన తాళి కదా? ఈడెవడో దొంగ నాటుకోలు ఆడుతుంది. అమ్మా, ఇప్పటికైనా నమ్ముతారా? లక్ష్మి, ఆ రోజు అలా వదిలేయడం తప్పు కాదు, చాలా పెద్ద నేరం. ఆ నేరానికి ఏ డబ్బు ఆశతో నిన్ను వదిలి వెళ్ళానో అదే డబ్బుని, ఆస్తిని, సర్వస్వాన్ని కోల్పోయాను. అప్పుడు ఆలోచిస్తే ఆ డబ్బు ఆస్తి పోవడానికి కారణం ఏంటో తెలుసా? నేనిలా వదిలేసిన ఉసిరే నాకు తగిలింది. ఆ పాపం వల్లే నేనంతా కోల్పోయాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నిన్ను మళ్ళీ భార్యగా మా ఇంటికి తీసుకెళ్లాలని నీకోసం వెతికి వెతికి ఇదిగో ఇలాంటి మంచి మనుషులు నీడలో ఉన్నావని తెలిసి వచ్చాను. నిన్ను క్షమించమని వేడుకొని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. రా లక్ష్మి. నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం ఏంటి? ఒక్కసారి తప్పు చేసిన దానికి శిక్షను అనుభవిస్తున్నానమ్మా. మళ్ళీ ఆ తప్పు చేయను. ఏమో, రేపు నీ బుద్ధి మారితే అప్పుడు లక్ష్మిని నువ్వు మళ్ళీ కష్టపెడితే? నేను కష్టపడి పనిచేసి తను నేను సంతోషంగా చూసుకుంటాను, కానీ తన్నెప్పుడూ కష్టపెట్టను. తను అసలే అమాయకురాలు. నిన్ను నమ్మి ఎలా పంపించును? అంత అమాయకురాలేం కాదులే. ఓ పని చేద్దాం. బాబు, నీ పేరేంటి? విష్ణు అమ్మా. విష్ణు, ఒక పని చెయ్యి. నువ్వు లక్ష్మిని తీసుకుని వెళ్ళి మీ వాళ్ళందరికీ చూపించు. వాళ్ళ దగ్గర కొద్ది రోజులుండి ఆ తర్వాత వస్తే నీకు నేను ఉద్యోగం ఇస్తాను, ఉండడానికి ఇల్లు కూడా ఇస్తాను. ఆ పుణ్యం కట్టుకుంటే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేరే పెట్టుకుంటామమ్మా. నువ్వు మళ్ళీ ఏదైనా తోక జాడించాలని చూస్తే ఏం చేయాలో అది కూడా చేస్తాం. అమ్మా, తనని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. లక్ష్మి, నిన్నే. ఏం మాట్లాడవేంటి? నాలో ఇంత మార్పు వస్తుందని తను అనుకోలేదు. అందుకే ఏమీ మాట్లాడలేకపోతుంది నా లక్ష్మి. నీ భార్య లక్ష్మి నీ గురించి ఎప్పుడూ గొప్పగానే చెప్పిందయ్యా. లక్ష్మి చెప్పింది నీ కొడుకు గురించే వదినా. విహార బాబు, ఏటి అన్యాయం? అలా గుండు వేడు బాబు. ఈ ఘోరాన్ని అడ్డుకో బాబు. వీడెవడో పెద్ద ఫ్రాడ్. వీణ్ణి వదలను. వీణ్ణెవరో కావాలని పంపించారు. లక్ష్మి, ఏంటి అలా ఉండిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? నేను నోరు తెరిచి అతను నా భర్త కాదు, వాడు నకిలీ అని చెప్తే ఎవరు నా భర్త అని నిజం చెప్పాలి. ఆ నిజం తెలిస్తే ఈ కుటుంబం ఈ క్షణమే ముక్కలైపోతుంది.
ఈ సమస్యకి పరిష్కారం నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే. విహారీ, ఇంకా చూస్తావేంటి? లక్ష్మిని తీసుకువెళ్ళడానికి తన భర్తే వచ్చాడు. ముందు తనని అతనికిచ్చి పంపించే పంచుడు. బాబు, అప్పుడే లక్ష్మిని తీసుకెళ్తావా? అవునమ్మా, నా భార్య ఇంకెవరికీ భారంగా ఉండడం నాకిష్టం లేదు. తన చెయ్యిని ఇంకెప్పుడు నేను వదలను. తన నాతో పాటు తీసుకెళ్తానమ్మా. అయితే లక్ష్మి లగేజ్ సర్దేయాలి. లక్ష్మి, ఏ లక్ష్మి, వెళ్ళి నీ లగేజ్ అంతా సర్దుకోపో. రా అమ్మా, ఇంక నీకు మంచి రోజులు వచ్చేసాయి. రా వసుదా, రా. అమ్మయ్యా, ఇన్ని రోజుల నుంచి తన భర్త గురించి చెప్పమని ఎంత అడిగినా చెప్పలేదు. ఇప్పటికి లక్ష్మి భర్త గురించి తెలిసింది. ఎస్, అమ్మయ్యా, ఇంటికి పట్టిన చీడ ఈ రోజుతో వదిలిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా చెప్పు కంటిన బబుల్ గమ్లా వదలకుండా మన ఇంటిని పట్టుకొని అతుక్కునే ఉందా లక్ష్మి. ఇప్పటికీ దాన్ని వదిలించుకోగలిగాం. నువ్వు హ్యాపీయే కదా సహస్ర? డబ్బులు హ్యాపీ పిన్ని. నువ్వేమీ ఫీల్ అవ్వకు మదన్. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. తర్వాత గుండెల్లో ఆ లక్ష్మీ భారాన్ని దింపేసేయ్. అసలు అదెలా అవుతుంది? నీ బాధ అర్థమవుతుంది మదన్. నీకోసం వేరొకరెవరో ఉండే ఉంటారు. లక్ష్మి కంటే అందంగా, లక్ష్మి కంటే పద్ధతిగా, లక్ష్మి కంటే లక్షణంగా ఎవ్వరు ఉండరు. ఆ లక్ష్మీ జపం ఆపు మదన్. లక్ష్మిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపో. అవును, నీ జీవితంలోకి లక్ష్మి కంటే బెటర్ అమ్మాయి వస్తుంది. నా మాట నమ్ము. నువ్వెళ్ళి రిఫ్రెష్ అవ్వు. వెళ్ళు మదన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.